పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం క్రైస్తవులు గోదావరికనిలోని చౌరస్తాలో సంఘీభావ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక లేబర్ కోర్టు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వికే రెడ్డి రీగల్ షూ మార్ట్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. క్రైస్తవ నాయకులు, పాస్టర్లు, క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఐక్యంగా ఉండాలని, వారి భద్రత, క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి, ఎస్కే అష్టం మాట్లాడుతూ రాజమండ్రి ప్రాంతంలో సంభవించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. గత 24వ తారీఖు చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి, వారి యొక్క పరిచర్యలకి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆదరణ కలిగించబడాలని క్రైస్తవ సమాజముగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు మంచి అంతర్జాతీయ సువార్థికులుగా, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారుగా, అదేవిధంగా అనేకుల క్షేమమును కోరిన వారుగా, ఒక వక్తగా మనిషిని మనిషిగా చూడాలని, మనిషిని మత ప్రాతిపదికగా చూడకూడదని బోధించినటువంటి ఒక మంచి బోధకునిగా వారి ఈ సమయంలో మా మధ్య లేకపోవడము క్రైస్తవ సమాజానికి ఎంతో లోటు అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధముగా వారి మరణము యాక్సిడెంటల్గా జరిగినదా, లేదా ఈ మరణం వెనుక క్రైస్తవ సమాజంలో అనేకమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాల వెనుక అసలు నిజం ఎంత ఉంది అనేది ప్రాథమికంగా పోలీసు అధికారులు తప్పకుండా మాకు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధముగా ప్రస్తుత సమాజంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే బోధిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని క్షమించాలని బోధిస్తూ ఉంటాడు. అలాంటి క్రైస్తవ సమాజం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా అనేక విధాలుగా చాలా విచిత్రమైనటువంటి విధానములో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నటువంటి అనేకుల విషయంలో ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని, క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఎల్లవేళలా అండగా ఉండాలని మేము క్రైస్తవ సంఘాల తరపున, క్రైస్తవ సమాజము తరపున మేము ప్రాధేయపడుతున్నాం. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారికి సానుభూతిగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గత వారం క్రితం హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి వెళ్తున్న మార్గ మధ్యంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారిని అత్యంత దారుణంగా హతమర్చి మరి వారి యొక్క మృతిని హత్య చేసి వారి యొక్క మృతిని మరి యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అక్కడ వెళ్ళినటువంటి వారికి క్లియర్గా వారి యొక్క ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయి, అదేవిధంగా వారి యొక్క చేతులపై కూడా తీవ్ర గాయాలు ఉన్నాయి. హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి యొక్క ముఖంపై గాయాలు ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీడియాపై కూడా మనం చూస్తున్నాము, అది ముమ్మాటికి చేసింది హత్యే, మర్డరే. కానీ ఈరోజు చాలామంది దానికి వ్యతిరేకంగా ఒక పక్కా ప్లాన్తో చేసినటువంటి హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది, ఇవాళ కాకుండా నిజం రేపు తెలుస్తుంది. ఒక పాస్టర్ అయి ఉండి వారు మద్యం సేవించరు, కానీ ఈరోజు కొంతమంది మీడియాలో ఒక మతానికి చెందినట్టు వారిని టార్గెట్ చేసుకుంటూ పాస్టర్ త్యాగారాన్ని కూడా తప్పుగా చూపించడం చాలా దారుణం. ఎందుకంటే భారతదేశం ఒక లౌకిక దేశం, ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు, ఈసాయిలు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటారు. కానీ ప్రత్యేకించి ఒక పాస్టర్కి వ్యతిరేకంగా మీడియా ఛానల్స్ కూడా వారికి వ్యతిరేకంగా చాలా చూపిస్తున్నాయి. కావున ఈరోజు మనం మైనార్టీ తరఫున మరి పగడాల ప్రవీణ్ గారికి మేము వారికి మద్దతు తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో ఐపీఎఫ్ పెద్దపల్లి జిల్లా నాయకులు పాస్టర్ ఎం మైపాల్ రెడ్డి, పాస్టర్ బి రవిపాల్, పాస్టర్ పి డిలైట్, పాస్టర్ కె సోలమన్ రాజు, పాస్టర్ గ్యాబ్రియల్, లక్ష్మణ్ జాకబ్, ప్రకాష్ థామస్, జిమ్మిబాబు, దయానంద్ గాంధీ, విలాసాగర్ రావు, శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.